హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. నిన్న రాత్రి విధుల్లో ఉన్న పీసీ మొదటి సంవత్సరం విద్యార్థిపై రోగి బంధువులు దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ విధులు బహిష్కరించారు. రోగి బంధువులు తమ పట్ల అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి పాల్పడ్డారని తెలిపారు. వైద్యులపై దాడికి పాల్పడ్డ వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో నిత్యం వైద్యులపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోగుల ప్రాణాలు కాపాడే వైద్యులకు సరైన భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేమందరం ఉన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు షుగర్ చెక్ చేయమండం జరిగింది. పేషెంట్ కి మేము చెక్ చేసాము. ఆమె వీడియో కాల్ మాట్లాడుతూ ఉండే అటెండర్ అప్పుడు ఎంత షుగర్ అని అడగడం జరిగింది. మేము చెప్పాము, ఆమె వినలేదు. బికాస్ ఆమె వీడియో కాల్ లో బిజీగా ఉంది కాబట్టి. సెకండ్ టైం వచ్చి అడిగారు, మేము మళ్ళీ రిపీట్ చేసాము. మళ్ళీ థర్డ్ టైం అడిగారు, మళ్ళీ రిపీట్ చేసాం. ఫోర్త్ టైం తను అడిగినప్పుడు, మేడం మాకు ఇంకా పనులు ఉన్నాయి, మీరు ఒకసారి వీడియో కాల్ ఆపితే ఒక్కసారి చెప్తాము అంటే, మీరెవరు నన్ను వీడియో కాల్ ఆపమనడానికి అని అరిచారు. ఫీమేల్ డాక్టర్స్ ఉన్నారు, వీడియో తీయకండి అని చెప్తే, మీరెవరు నన్ను వీడియో తీయద్దు అని చెప్పడానికి చెప్పి గట్టిగా కొట్టడం జరిగింది. ఆ డాక్టర్ చాలా ఇంజూర్ అయ్యారు. కానీ ఇప్పుడు వచ్చి ఇక్కడ మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు. మాకు పక్కా జస్టిస్ కావాలి, దీనికంటూ ఒక లా రావాలి. ఆ లా వచ్చి పక్కా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఏదో లా వచ్చి ఇచ్చేసామని ఇంప్లిమెంట్ చేయకుండా ఉండకుండా అయితే మేమైతే డ్యూటీస్ చేయము. బికాస్ వీ వాంట్ ప్రొటెక్షన్.